ఇవాళ ఒక విషయం చెప్పనా. ఏజే హాస్పిటల్కి వెళ్ళాను. మన ఫాలోవర్స్ 6 కనిపించారు ఇవాళ. చిన్నప్పుడు నాన్నగారి పేరు చెప్పి పలానా వాళ్ళ అమ్మాయి అంటే గర్వంగా ఉండేది. పలానా రాజుగారు అమ్మాయి రా అంటే. దాని తర్వాత పలానా వాళ్ళ అక్కరా అంటే ఇంకా గొప్పగా అనిపించేది. పెళ్ళైపోయిన తర్వాత పలానా సారు వాళ్ళ మేడం గారు రా అంటే అబ్బా అసలు ఏ రాజమర్యాదలు సూపర్ ఉన్నాయి. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒరేయ్ మన ఫ్రెండ్ వాళ్ళ మదర్ రా, మన ఆంటీరా, మన పలానా వాళ్ళ అమ్మగారురా అంటే ఎక్కడలేని మర్యాదగా ఉండేది. ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఎవరన్నా కనపడ్డప్పుడు నన్ను ఇలా పలకరిస్తుంటే అసలు నా మైండ్ పని చేయట్లేదు. అరే ఏదో గిల్టీ ఫీలింగ్. ఇప్పుడు కూతురిగా, అక్కగా, ఒక భార్యగా, తల్లిగా ఇన్ని పాత్రలు పోషించాను. కానీ ఒక ఇంటి కోడలుగా పలానా వాళ్ళ కోడలు అంటే ఒక గొప్ప, ఒక రాయల్టీ, ఒక మర్యాద. అబ్బా కోడలంటే వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు చాలా మర్యాదస్తురాలు, మనని బాగా చూసుకుంటుందని చెప్పించుకున్నాం. అంతా బాగుంది, అంతవరకు అన్ని జర్నీలు బాగున్నాయి. మళ్ళీ పిల్లలకి తల్లి అయిన తర్వాత నా పిల్లల వల్ల ఎలాంటి ఇబ్బందులు బయట ఎవరికీ జరగదు, చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారన్నప్పుడు గర్వం. ఆ పిల్లల ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక మర్యాదపూర్వకమైన పలకరింపు. ఒక భర్త దగ్గరికి వచ్చేసరికి కొలిక్స్తో కానీ ఎవరితో అయినా కానీ ఒక మర్యాదకరమైన పలకరింపులు ఇన్ని చూసి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత జనాలను పలకరించి, మేడం మీ రీల్స్ చూస్తాం మేడం, మీ వీడియోస్ చూస్తాం మేడం, నిజంగా చాలా హాయిగా ఉంటుంది మేడం. రోజు మొత్తం మీద మార్నింగ్ లేవంగానే అది పెట్టుకుని ఆ రోజుల్లో వినకపోతే ఏదో మీరు మా పక్కన లేనట్టుగా అనిపిస్తుంది మేడం, మీరు నా పక్కన కూర్చుని చెప్తున్నట్టుగా ఉంది మేడం అని. ఇవాళ ఏజ్ హాస్పిటల్కి వెళ్తే ఏంటో ఏజ్కి నాకేదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక మేడంకి మీరు కూడా అందరూ ఆ మేడం తొందరగా రికవరీ అవ్వాలని చెప్పండి. కుడి చేయికి పాపం సర్జరీ చేశారండి. నేను మీ కాలుకి ఏమైంది మేడం అని అడిగాను ఆవిడని. మొన్న కూడా చెప్పాను కదా, ఎవరో బట్టల షాప్లో పరిచయం అయితే మేడం మీ రీల్స్ బాగుంటాయి, చాలా కుటుంబ పరంగా చేస్తారు అన్నప్పుడేమో ఆ మేడంకేమో ఎడం చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ మేడంకేమో కట్టించుకుని నాకు ఎదురుకుండా కనపడుతున్నారు ఆ మేడం. మేడం ఏమిటి మీ కాలుకి ఏమైందంటే, కాలుకి కాదండి నా చేతికి అని చెప్తున్నారు ఆవిడ. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు పాపం. ఆవిడ తొందరగా కోలుకోవాలని మనందరం దేవుడికి ప్రార్థిద్దాం. ఇలాంటి గిల్టీనెస్ నాకు పోవాలని మీరు కూడా కొంచెం దేవుడిని కోరుకోండి. అర్థమైందా? అదే కంగారు ఎక్కువ అవుతుంది, అది పరిస్థితి. కానీ మీరందరూ నా వీడియోలు బాగున్నాయి అన్నందుకు ఇంకొంచెం మర్యాదగా, ఇంకొంచెం బాధ్యతగా చేయాలని ప్రయత్నం చేస్తాను. ఓకేనా?